ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం ₹3 చొప్పున ఈ పెట్రోల్, డీజిల్ మీద పెంచడంతోనే వెంటనే ఇక్కడ బీజేపీ నేతలు ఏమంటున్నారంటే స్టేట్లో ఎక్కువగా వ్యాట్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడడం లేదని ఒకళ్ళకొకళ్ళు నిందించుకోవడం. ఇది ఈ స్టేట్లో కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంది అపోజిషన్, కేంద్ర ప్రభుత్వం అంతా. ఇప్పుడు దాకా 5 రాష్ట్రాల ఎన్నికల వల్ల ఈ యొక్క పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు. అదైతే మనం ఒప్పుకుని తీరాలి, ఎందుకంటే ఎలక్షనీరింగ్ డెమోక్రసీ కాబట్టి. తర్వాత కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్లో 55% పెట్రోల్ రేట్లు పెంచారు పాకిస్తాన్లో. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 45% పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, అక్కడ గ్యాసోలిన్ అని. చైనాలో కూడా 22% ప్రకారం. ఈవెన్ ఆయిల్ రీసోర్సెస్ ఉన్న యుఏఈలో కూడా మనకేంటంటే 52% రేట్లు పెరిగినాయి. కానీ ఇండియాలో ఇంతవరకు పెంచింది కేవలం 4.4% అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఓఎంసీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, అంటే బీపీసీఎల్, ఐఓసి, తర్వాత ఓఎన్జీసీ, తర్వాత ఈవెన్ రిలయన్స్, ఈవెన్ ప్రైవేటు, గవర్నమెంట్ కూడా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవి రిఫైనింగ్ చేసి అమ్ముతాయి, ఇంపోర్ట్ చేసుకుంటాయి, ఈవెన్ ఎక్స్పోర్ట్ చేస్తాయి కూడా. ఈ కంపెనీలకి రోజుకి 1000 కోట్లు లాస్ వస్తుంది. ప్రతి నెల 30,000 కోట్లు లాస్ వస్తుంది. ఇప్పుడు పెంచిన ₹3తో వాటికి రికవర్ అయ్యేది కేవలం 4,400 కోట్లు. ఇంకా ప్రతి నెలకి ఇంకా ఆల్మోస్ట్ 22,000 కోట్లు. ఇప్పటికి ఇంకా అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇంకా ఆయిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దారుణమైన పరిస్థితి.